వస్తున్నా. ఏమిటే పిలిచావు? ఇంటి ముందర నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టేశాను. చాలా మరీ భారంగా ఉంది. ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టిస్తావమ్మా? ఏమి ఇప్పుడు పొద్దున్నేనే కాఫీ? సరే ఇస్తానుండు, కొంచెం సేపు ఉండు, తయారు చేయాలా, నేను డికాషన్కి వేయాలా, వేసిస్తాను. కూర్చో కొంచెంసేపు. అంత పని అయిందా? బయట మాత్రం చేసినాను. ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టిస్తే, మీ చేతి కాఫీ తాగితే గానీ నాకు ఏ పని చేయబుద్ధి కాదు, నాకు శక్తి రాదు. కొంచెం కాఫీ పెట్టిస్తారా? సరే కొంచెంసేపు ఉండు, నేను డికాషన్కి వేయాలా, వేసి తీసుకొస్తా. కూర్చో ఇక్కడ. ఇదిగో, ఏం అలా ఉన్నావు? బాలేదమ్మా, జలుబు చేసింది. అంత బాగాలేకపోతే లీవ్ పెట్టచ్చు కదా, హాయిగా సెలవు పెట్టేసి ఇంట్లో ఉండొచ్చు కదా. ఎందుకు రావడము, అవస్థ పడడము? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఈ నెలలో మళ్ళీ మా బంధువుల పెళ్ళుందమ్మా, దానికి ఒక వారం పెట్టాల్సి వస్తుంది. నేను పోతానేమో, అందుకనే మళ్ళీ ఈ 2 రోజులు పెట్టి మళ్ళీ అప్పుడు పెట్టి ఎక్కువ లీవులు తీసుకున్నట్టు అవుతుందని. అబ్బా, మీరు కాఫీ ఎంత బాగా పెడతారమ్మా, అందుకనే నేను మీ కాఫీ అడిగేది. ఏదైనా మీ కాఫీ తాగిన తర్వాతనే పనులు చేయాలనిపిస్తుంది. చాలు. నిజమమ్మా, ఆ లాస్ట్ ఇంటి వాళ్ళ కాఫీ తాగినాను అనుకో, దాంట్లో ఏమీ ఉండదు, గసి తప్ప దాంట్లో ఏమి ఉండదు. అయినా ఈ పక్కింటాయమా నీళ్ళ కాఫీ కల్పిస్తుంది. పని వాళ్ళకని ఎవరైనా కాఫీ నీళ్ళకి కనిపిస్తారా? మేము కూడా మనుషులమే కదమ్మా. ఇప్పుడు చూడండి, మీరు బాగా చిక్కగా కాఫీ ఉంది కాబట్టి తాగాలనిపిస్తుంది. వాళ్ళదైతే అసలు కాఫీ తాగబుద్దే కాదు. చాలులే, నన్ను మునగ చెట్టు ఎక్కించింది చాలు గాని, త్వరగా తాగేసేసి ఇంకా పనులు మొదలుపెట్టు. ఇంకా మీ అయ్యగారు వస్తారు, ఆయనకు కాఫీ కలిపియాలా. ఆయనకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కాఫీ పడింది కదమ్మా, ఇప్పుడు చూడు ఎంత చక్కచక్క చేసేస్తాను పనులన్నీ. అయిపోయిందమ్మా, పనంతా అయిపోయింది, ఇక నేను వెళ్ళొస్తాను. అప్పుడే అయిపోయిందా? ఇంత తొందరగా చేసేసినావా పని అంతా? బాగలేదంటివి కదా. అమ్మా, ఇదంతా మీరు ఇచ్చిన కాఫీ మహత్యమే. అది కాఫీ కడుపులో పడేసరికి శక్తి వచ్చేసి చేసేసాను. వెళ్ళొస్తానమ్మా. సర్లే, మాటలు బాగా నేర్చావు. సరే, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వెళ్ళిరా.